ఒక దర్శకుడు 4 ఏళ్లుగా ఒకే సినిమాకు అంకితం కావడం అన్నది అరుదుగా జరిగే విషయం. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలికి అలాగే అంకితమైపోయి ఉన్నాడు. ఈ 4 ఏళ్లలో అతనికి ఈ చిత్రం ఎన్నెన్ని అనుభవాలు మిగిల్చి ఉంటుందో కదూ. మరి వాటన్నింట్లోకి ఒక మరుపురాని అనుభవం గురించి చెప్పండి అంటే అలా చెప్పడం కష్టం అంటున్నారు రాజమౌళి. బాహుబలి షూటింగ్ సందర్భంగా వందల్లో తనకు ప్రత్యేక అనుభవాలు ఉన్నాయని, ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ తనకు గుర్తుండిపోయేదని, అయితే అన్నింట్లో మహాబలేశ్వరంలో షూటింగ్ జరుగుతుండగా జరిగిన సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను అని చెబుతూ దాని గురించి చెప్పారు జక్కన్న. మహాబలేశ్వరంలో ఒక చెరువు దగ్గర షూటింగ్ చేశాం. అక్కడ గట్టు ఏటవాలుగా ఉంటుంది. మా షూటింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం ఒక జిమ్మి జిప్ వ్యాన్లో వేసుకొచ్చాం. దాన్ని ఒక చోట పార్క్ చేసి ఎవరి పనులలో వాళ్ళం ఉన్నాం. అందరూ బిజీగా ఉండగా ఆ వ్యాన్ కదిలింది. నేరుగా చెరువు వైపు వెళుతూ కనిపించింది. డ్రైవర్ ఏంటి దాన్ని చెరువు వైపు నడిపిస్తున్నాడు అనుకున్నాము. కానీ అందులో డ్రైవర్ లేడని, ఏటవాలుగా ఉండడంతో అదే కదులుతూ చెరువులోకి వెళ్ళిపోతుందని అర్థమయ్యింది. అందరం హడావిడి పడ్డాం. మేం దాన్ని చేరుకునే లోపే చెరువులోకి వెళ్ళిపోయింది. చెరువు మధ్యలోకి చేరుకుంది. కాకపోతే పూర్తిగా మునక్కుండా పైభాగం తేలుతూ కనిపించింది. మా యూనిట్లో కొందరు గజ ఈతగాళ్ళని పంపించి దానికి తాళ్లు కట్టించి బాహుబలిలో భల్లాల దేవుడి విగ్రహాన్ని లాగినట్టుగా అందరం కలిసి బయటికి లాగాం అని రాజమౌళి గారు వెల్లడించారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.